మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. అయితే ఫైనల్గా ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఏమనుకుంటుండంటే వాట్ హీ సెడ్, తను ఏం చెప్తాడో అది రైటు, తను తప్పు అంటే తప్పు అనే విధంగా ఆ ధోరణిలో వెళ్తున్నాడు. దానికి ఉదాహరణే కేసీఆర్ కుటుంబ సర్వే చేసినప్పుడు అది మంచిదని చెప్పిండు, ఆనాడేమో తప్పు అని చెప్పిండు. ఏం చేస్తావా, ఏడబెట్టినవా అదని చెప్పేసి అన్ని క్వశ్చన్ చేసిండు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కులగణన చేస్తే ఇది తప్పు అంటుండు. అసలు తప్పు రైటు అని చెప్పడానికి ఈయనకి ఏం రైట్స్ ఉన్నాయంటారు అసలు? దట్ ఈస్ ద బిగ్ మిస్టేక్ యాక్చువల్గా. ఆయన మొత్తం ఒక పార్టీలోనే ఉంటూ పార్టీ ఎమ్మెల్సీగా ఉంటూ కట్టుబడి ఉండాలి కదా లీడర్కి. కులగణన పత్రాలని ఇట్లా పెట్టి లైవ్ లో అసలు ఆ లైవ్ లో కాల్చే అంత అసలు నీకు ఎంత పార్టీలో అవకాశం ఏంది, నువ్వేంది, నువ్వెంత అసలు కాంగ్రెస్ పార్టీలో ఎంత నువ్వు అట్లాంటప్పుడు మొత్తం రాజీనామా చేయి కదా. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఇప్పుడు ఎమ్మెల్సీ అని ఎందుకు తిరుగుతున్నావు? యూ రిజైన్ ఇట్ ఇమీడియట్లీ అండ్ గో ఫర్ అగైన్ ఎలక్షన్స్. నువ్వు చెయ్యి, అది చూద్దాం. మరి నువ్వు చేసి నువ్వు ప్రజలకు పో. నువ్వు ఇదే బీసీ నినాదం తీసుకొని పో. ఎట్లా చేస్తారో బీసీని కర్రు కాల్చి వాత పెడతారు. నువ్వు పద్ధతిగా ఉండి నువ్వు ఎదగాలనుకుంటే క్రమశిక్షణ కలిగిన నాయకుడిలాగా ఎదుగు. నీకంటే పెద్ద నాయకుడు ఆర్ కృష్ణయ్య ఉన్నాడు, నీకంటే పెద్ద నాయకుడు మా మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు, నీకంటే పెద్ద నాయకుడు మా హనుమంతరావు గారు ఉన్నారు, కేశవరావు గారు ఉన్నారు. ఎంతో మంది నాయకులు ఉన్నారయ్యా, ఎంతో మంది నాయకులు. వాళ్ళందరే తలపండిన రాజకీయ నాయకులు ఉన్నారు. వాళ్ళందరే ప్రశాంతంగా కూర్చొని అబ్జర్వ్ చేస్తున్నారు కదా. ఏమైనా తప్పు ఉంటే వాళ్ళు కూడా కామెంట్ చేస్తారు. ముఖ్యమంత్రి గారు అంత స్పష్టంగా చేశారు, అరే పార్టీలో ఉన్న వాళ్ళు ఏదైనా తప్పు ఉంటే చెవులో చెప్పండి, మంచిని మైక్ల ముందు చెప్పి ప్రజలకు పంచండి అని చెప్పి ఎంత చక్కగా ఆయన ఎంత ప్రజాపాలన అందించాలని కోరుకొని తపన పడుతున్న ముఖ్యమంత్రి గారికి నువ్వు బాసటగా నిలబడి నువ్వు ఎదగాల్సిన క్రమంలో నీ ఇష్టానుసారంగా నీ మిస్బిహేవ్తో, నీకెవడో ఇచ్చిన తప్పుడు సలహాలతో, లేకపోతే నీవేమైనా ప్యాకేజ్ మాస్టర్గా తయారయ్యావో మరి తెలియదు, మరి ఎవడన్నా ఇచ్చిన ప్యాకేజ్కి నువ్వు అట్లా తయారయ్యావో తెలియదు. నువ్వు డిస్ట్రాయ్ చేసుకుంటున్నావు. నువ్వు ఒక మంచి నాయకుడు, ఇప్పటికీ నీకు అవకాశాలు ఉన్నాయి. నువ్వు ఎదుగు, మంచి గళాన్ని వినిపించు. తెలంగాణలో బీసీలని మంచి చైతన్యవంతం చెయ్యు. వాళ్ళని రాజకీయంగా ఎదగనీయు, వ్యాపారంగా ఎదగనీయు, ఆర్థికంగా ఎదగనీయు, అన్ని రంగాలలో వాళ్ళని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేయి. తప్పేం లేదు. నువ్వు రాజకీయం కోసం కొట్లాడుతున్నావు ఎంతసేపు, అది జనాలు వినే వాళ్ళకు కూడా చాలా గలీజు ఉంటుంది అది.